హాయ్, నేను మీ యాంకర్ హరిత. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. అసలు సెకండ్ వేవ్ వైరస్ ఇంతగా స్ప్రెడ్ అవ్వడానికి కారణాలేంటి? ప్రజలకు నిర్లక్ష్యం పెరిగిపోయిందా? సెకండ్ వేవ్ వైరస్ విస్తరించకుండా సెకండ్ వేవ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనతో పాటు ప్రముఖ డాక్టర్ నరహరి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, సెకండ్ వేవ్ గురించి నిజంగా భయపడవలసిన అవసరం ఉందా? ఉందండి. The reason is that the specialty of coronavirus itself is the way it is spreading. That is the reason it has gone to a level of pandemic. పాండమిక్ అంటే ప్రపంచమంతా స్ప్రెడ్ దాన్ని డిజీజ్ని పాండమిక్ అంటారు. సో అంత దూరం రావడానికి కారణం దాని ఇన్ఫెక్టివిటీ రేట్. ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్టివిటీ విత్ విచ్ స్ప్రెడింగ్ ఇస్ ద రీజన్, మెయిన్ కన్సర్న్ విత్ ద కరోనా. సో అది ఇన్ఫెక్టివిటీ ఎక్కడో ఒక బ్రేక్ చేయాలి అంటే హర్డ్ ఇమ్యూనిటీ అని రావాలన్నమాట. హర్డ్ ఇమ్యూనిటీ అంటే కమ్యూనిటీ మొత్తంలో 50 to 60% of the population, if they are immune to that thing, the spreading will stop. Otherwise, a person who is having a COVID infection, if you come across another person, 10 persons also, will be able to infect it anamata. So that's the reason the main concern about the coronavirus is the way it is infecting the human beings. That's the reason we should be very concerned about second wave also. ఫస్ట్ వేవ్ అప్పుడు మనం చూసాం, ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, చాలా అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా అంటే మనం బయట చూస్తున్నాము, ఎక్కడ మాస్కులు కానీ ఫిజికల్ డిస్టెన్స్ కానీ చాలా తక్కువ చోట్ల మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా నిర్లక్ష్యం, మనకేం కాదులే అన్న నిర్లక్ష్యం పెరిగిపోయింది అనుకోవచ్చా? కరెక్ట్ అండి. బికాజ్ చాలామంది ఏమనుకున్నారంటే కరోనా వచ్చేసింది వెళ్ళిపోయింది అనుకున్నారు, కానీ దట్ స్టిల్ ద నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. దట్ ఈస్ ద రీజన్ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత కూడా డాక్టర్స్ చెప్పింది ఏంటంటే మీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, మీ చేతులు కడుక్కోవడం మానకూడదు, మీ మాస్క్ పెట్టుకోవడం మానకూడదు అని. అండ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్ ఏరియాస్, బికాస్ ద మోస్ట్ కామన్ వే ఇట్ ఇస్ స్ప్రెడింగ్ ఈజ్ బికాస్ వెన్ యూఆర్ ఇన్ ద పబ్లిక్ ఏరియా, దానిలో ఒక్కరు ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చారంటే వచ్చిన 10 మందితో కాంటాక్ట్ ఉంటే 10 మందికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దట్ ఇస్ ద రీజన్ ఇట్ హెస్ నాట్ కమ్ డౌన్. ద సెకండ్ వేవ్ ఇస్ దేర్ అండ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ థర్డ్ వేవ్ in US and Europe country also, because they have finished the second, they are expecting a third wave also. So it's going to be continued like this until most of the people in the world develops immunity for it. నాకు చిన్న డౌట్, ఈ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి వైరస్లో ఏమన్నా తేడా ఉందా? ఉందండి. దెన్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ వైరస్ ఎట్లాంటిదంటే అండి, ఇట్స్ కీప్స్ ఆన్ మ్యూటేటింగ్ అంటే దాని షేప్ కానీ దాని స్ట్రక్చర్ కానీ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో దట్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ మన బాడీ ఒక స్ట్రక్చర్కి ఎట్లా ఉంటుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, సంథింగ్ ఎంటర్స్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ, అవర్ immune system will start fighting with it. So once it kills or it is able to empower it on that, then suddenly it develops the immunity. So it will remember that thing అనమాట. ఏది ఇమ్యూనిటీ వచ్చిందో అది మన శరీరంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సో నెక్స్ట్ టైం అటాక్ కావగానే ఈ యాంటీబాడీస్ ఇవన్నీ విచ్ ఆర్ డెవలప్డ్ because of the first infection, they'll start killing that thing anamata. So the infectivity rate and other things will be coming down. That is called antigen antibody reaction. So what will happen is when the the antibodies start developing to one type of strain, the virus gets mutated is they'll change something in either in the core of the thing or spikes or anything which body will recognize as a different object again. So again the immunity will be not there. So that's the reason this is called mutation, and we are so much afraid whether so many mutated coronal viruses are there, which is already Brazil ani antara South African strains ani ippudu Indian strain kuda antunnaru. It's because of there is a change in the structure of the virus when infecting the new infection. That is the reason people who got first COVID infection also again they are getting. డాక్టర్ గారు, ఈ ఫస్ట్ వేవ్ సిమ్టమ్స్కి సెకండ్ వేవ్ సిమ్టమ్స్కి ఏమైనా తేడా ఉందా? సిమ్టమ్స్ అవేనా? సిమ్టమ్స్ అవే ఉన్నాయండి. ద ప్రాబ్లమ్ ఈజ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దాని తర్వాత పీపుల్ హ్యావింగ్ మలేస్, ఫీవర్ యాజ్ వెల్ as vomiting and loose motions are also recorded this time. Even though they were recorded in the first time also, the intensity and other things are more in the second wave lo vachina strain lo, but the basic symptoms being remaining the same. They are with the same thing, fever,
దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా విచ్ వీఆర్ టేకింగ్ ఈజ్ ఫీవర్ నాట్ కమింగ్ డౌన్ ఇన్ 2 days టైమ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మెలేస్, బాగా జ్వరం అంటే వీక్నెస్ రావడము, ఇవన్నీ చాలా అప్పర్ రెస్పిరేటరీ. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వేవ్లో మోస్ట్ ఆఫ్ ది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా డ్రై ఉండేదన్నమాట. అంటే రన్నింగ్ నోస్ కానీ అట్లాంటిది ఎక్కువ కనిపించేది కాదు. నౌ what they are saying is even the running nose is also becoming one of the added symptom of COVID in the second wave. సో అప్పుడు ఏంటంటే రన్నింగ్ నోజ్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కోవిడ్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు రన్నింగ్ నోజ్ ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ అని నిర్ధారించబడుతుంది. అంటే ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా అంటే సఫర్ అవుతున్నారు? మనం ఫస్ట్ టైం చూసాం, ఫస్ట్ వేవ్ అప్పుడు ఎల్డర్స్ ఎక్కువగా ఇబ్బంది పడ్డారు, డెత్ రేట్ కూడా అప్పుడు ఎక్కువగా ఉండింది. ఇప్పుడు ఎలా ఉంది? సో దీంట్లో కూడా ఏంటంటే సెకండ్ వేవ్లో కూడా ఒకటి ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ the children or younger generation is getting affected. Initially what they thought why they are అంటే చిన్న పిల్లలకి ఎందుకు రాదు అని అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన సిస్టంలో మెల్లిమెల్లిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ స్టార్ట్ డెవలపింగ్ అనమాట. సో చిన్నపిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ పెద్దగా పెరగదు కాబట్టి అది అఫెక్ట్ చేయలేకపోతున్నది కాబట్టి చిన్నపిల్లలు అఫెక్ట్ అవ్వడం లేదు అని అనుకున్నారు. బట్ ఈ సెకండ్ వేవ్లో younger men or younger women or are people between the age of 12 to 18 are more infected or more affected with the COVID-19. They are thinking probably the immunity వలన దేని వలన తెలియదు కానీ the percentage of people who are younger people are definitely affected in the second wave. అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏమైనా స్పెషల్గా ఏదన్నా ఉందా అండి? లేదండి, ఇమ్యూనిటీ అనేది ఒక జనరల్ టర్మ్ అండి. అంటే మీ జనరల్ హెల్త్ని బట్టి మీ ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట. బేసికలీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలామందికి డెత్కి కారణం కోవిడ్లో ఏంటంటే కోమార్బిడిటీస్ ఉండడం. కోమార్బిడిటీస్ అంటే ఏదో డయాబెటీస్ ఉండడము, హైపర్ టెన్షన్ ఉండడము, ఆర్ ఎనీ అదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉండడము, లేకపోతే ఇమ్యూనో సప్రెసెంట్స్ ఉంటాయి. చాలామంది ఇమ్యూనో సప్రెషన్ తీసుకుంటుంటారు బికాస్ ఆఫ్ క్యాన్సర్స్, బికాస్ ఆఫ్ rheumatoid arthritis and other things. They're all immunosuppressants. ఎందుకంటే ఈ ఇమ్యూన్ సిస్టంలో ఏమవుతుందంటే మన ఓన్ సిస్టమ్ స్టార్ట్ వర్కింగ్ అగెన్స్ట్ అవర్ ఓన్ సిస్టమ్. దాన్ని ఇమ్యూనలాజికల్ డిసీజెస్ అంటారు. సో వాళ్ళకి సప్రెసెంట్స్ ఇస్తారు, ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు. సో వాళ్ళకి కాంప్రమైజ్ అయిన వాళ్ళకి ఈ కరోనా వైరస్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సో అప్పుడు డెత్ రేట్ ఇన్ ది ఓల్డర్ పీపుల్ వాజ్ వెరీ హై because of this comorbid. People who are not having comorbid thing definitely are survived nicely without much of symptoms. But ఈ కోమార్బిడ్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ సెకండ్ టైంలో కూడా రిస్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు మీరు పిల్లల గురించి చెప్పారు. అంటే ఇన్ని రోజులు ఫస్ట్ లాక్డౌన్ విధించారు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేశారు. ఇప్పుడు రీసెంట్గా స్కూల్స్ ఓపెన్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేశారు. ఈ స్కూల్స్ రీఓపెన్ చేయడం వల్ల ఈ వైరస్ పిల్లలకి స్ప్రెడ్ అయిందంటారా? డెఫినెట్గా అంటే పీపుల్ దే మైట్ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్ ఏమో, బికాస్ దే వర్ థింకింగ్ దట్ ఈ చిల్డ్రన్ ఆర్ ఇమ్యూన్, దే కెన్ మేనేజ్ అని అనుకున్నారేమో కానీ. బట్ నౌ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద త్రూ చిల్డ్రన్ ఆల్సో, బికాస్ ఇట్స్ స్ప్రెడ్ త్రూ ద చిల్డ్రన్. ఒక స్కూల్ పోయినందుకో వాళ్ళకు మొత్తం స్కూల్ అంతా అఫెక్ట్ అయిన ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. సో వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఈస్ దట్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో నాట్ ఇమ్యూన్ ఫర్ కరోనా వైరస్. సో దే షుడ్ ఆల్సో బీ గార్డెడ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ అడల్ట్ పర్సన్స్ who either comorbid. Luckily these people don't have comorbid problems కాబట్టి the disease intensity will be less in children. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి, షాపింగ్ మాల్స్ ఓపెన్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్లేసెస్లో జనాలు కూడా గుమ్మికూడి కనిపిస్తున్నారు. ఇప్పుడు మాస్క్ అనేది కంపల్సరీ చేశారు, అయినా జనాల్లో నిర్లక్ష్యం అనేది కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యం ఎటు దారితీస్తుంది? ఒకటైతే నిజమండి, కరోనా మన ఇంటికి రాదు, మనమే తెచ్చుకుంటాం. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎక్కడ పోయినా ఏం చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి 6 feet దగ్గరలో ఏ మనిషిని రానివ్వకూడదు. దట్ ఈస్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మూవీ దట్ మీన్స్ యు ఆర్ ఇన్వైటింగ్ ఇట్ డెఫినెట్గా. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పబ్లిక్ ప్లేస్ వేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. సో ఈ 3 norms world over has been recognized as the most important thing to constrain this COVID virus. One is putting a nice mask which covers the face as well as the nose. That is one thing. Second important, social distancing from the other person at least by 6 feet. And third is frequent washing of the hands. Previously when we started, because it was a new virus, nobody knew what is happening. అందరు ఏమనుకున్నారంటే సోమై ట్రాన్స్మిషన్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ దగ్గాడు అనుకోండి,
ఆ డ్రాప్లెట్స్ పోయి ఎక్కడ కాటన్ దాని మీద వుడెన్ దాని మీద పడ్డాయనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు పోయి టచ్ చేసుకుంటే కనుక దాని నుంచి కూడా వస్తుంది అని అనుకున్నారు బికాస్ ఇనీషియలీ. బట్ ఫోమైట్ ట్రాన్స్మిషన్ ఈజ్ నాట్ happening in COVID. That is one thing which is proven beyond. So all it is happening is because of droplet transmission. Droplets eppudu vastayi when you come across with the person who is infected 6 feet local unte vastayi. Mask, there is a statistic saying that with both the people, infected people getting infected person, both are in the distance of lesser than 3 meters and both are not wearing mask, 70% chances that the person will be getting infected. Suppose one of the person is using mask, another is, the percentage will come down. If both are using, it has come down to 15%. And if they are away from each other more than 6 feet, the possibility of the other person getting is almost nil. So ఈ మూడు పాటించుకుంటూ పోతే ఈ 100% దాన్ని అట్లీస్ట్ ట్రాన్స్మిషన్ ఇంత ఇంటెన్సిటీ ఆఫ్ ది పీపుల్కి అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి కొన్నాళ్ళ క్రితం వరకు చాలా అంటే 300-400 ఉన్నాయి, ఇప్పుడు థౌజండ్స్లో వస్తున్నాయి కేసెస్. అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వ్యాక్సినేషన్ రావడం వల్ల కూడా ప్రజల్లో ఒకలాంటి నెగ్లిజెన్సీ పెరిగిందనుకోవచ్చా? అంటే వ్యాక్సిన్ వచ్చింది ఇంకా కరోనా వల్ల మనకేం కాదులే అన్న భయం పోయిందంటారా? కరెక్ట్ అండి. ఇనీషియల్గా అందరూ కరోనాను ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఎలా చేశారంటే ఇది డెడ్లీ డిజీజ్, మీకు దీనికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి మీరు దాని వాత పడ్డారంటే మీరు డెఫినెట్గా అట్లీస్ట్ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి, లేకపోతే ఎక్స్ట్రీమ్ కేసులో చనిపోతారు అని. సో ఈ కాన్సెప్ట్ వల్ల ప్రతి ఒక్కరికి ప్రాణభీతి వల్ల దే అండర్స్టూడ్ మా ప్రాణానికన్నా ఇంకా మిగతా ఏం అక్కర్లేదు, అవి ఇంపార్టెంట్ కాదు అని బతికారు. దెన్ స్లోలీ వెన్ పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దట్ ఓహో దీన్ని వస్తే ట్రీట్మెంట్ కూడా వచ్చింది, ఇప్పుడు యాంటీవైరల్స్ వచ్చాయి, అవన్నీ వచ్చినప్పటి నుంచి దే ఫెల్ట్ ఇట్స్ ట్రీట్మెంట్ ఇస్ బిన్ దేర్ అని. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఇంక మేము గెలిచేసాము కరోనా వైరస్ని అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్ అండి. ఆల్ ద కంపెనీస్ విచ్ ఆర్ గివింగ్ వ్యాక్సినేషన్ ఆర్ క్లియర్లీ టెలింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ వ్యాక్సినేషన్ మీరు మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, చేతులు కడుక్కోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదని. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఐ థింక్ పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రంలో చేసిన తప్పేంటంటే అందరూ లిబరల్ ఇంకేం కాదులే అని ఒక రకమైన నిర్లిప్తత వచ్చి, అంటే కేసుల సంఖ్య కూడా తగ్గింది కాబట్టి జనాల్లో భయం తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు సఫర్ అవుతున్నారు. బట్ ఇన్ అవర్ హాస్పిటల్ ద నంబర్ ఆఫ్ కేసెస్ డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ లాస్ట్ 1 week. సో దట్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు దెర్ ఈజ్ నో డౌట్ మనం కొని తెచ్చుకున్న సెకండ్ వేవ్ మటుకు మనమే కొని తెచ్చుకున్న విషయం. బికాస్ మధ్యలో వ్యాక్సినేషన్ రాకముందు ట్రీట్మెంట్ వచ్చింది అనగానే చాలామంది నిర్లక్ష్యంగా మాస్క్ పెట్టుకోకపోవడము, చేతులు కడుక్కోవడము, పార్టీలు చేసుకోవడము, పబ్లిక్ వెళ్ళడము, ఇవన్నీ కామన్గా జరిగాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. డెఫినెట్లీ ద సెకండ్ వేవ్ ఇస్ కమింగ్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెన్సిటీ. కిడ్స్ గురించి అంటే ఫస్ట్ వేవ్లో నాకు తెలిసి 5% మట్టుకే చిల్డ్రన్ సఫర్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి రెట్టింపు అయినట్టు తెలుస్తోంది. కిడ్స్లో కరోనా వస్తే వాళ్ళ ఫ్యూచర్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమన్నా వస్తాయా? ఒకటండి, ఇది న్యూ వైరస్. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వైరల్ ఇన్ఫెక్షన్. Some people are attributing even low IQ and all those things are going to happen because of these things. So long-term consequences అయితే nobody will be able to understand because all we have this coronavirus is from last 1.5 years, not more than that. So that is the reason we are not able to tell long-term conditions ఏమవుతాయి. Some people are telling even joint pains have started. Some people are telling it is going to give you later on many side complications but they are all guessworks because the immunity system దెబ్బతింది కాబట్టి ఈ రకంగా మళ్ళీ రావచ్చు అని ఊహించడమే తప్పితే రికార్డెడ్ థింగ్ మాత్రం ఏమీ లేదు ఇప్పటికి. ఇంకా అంటే ఈ లాంగ్ టర్మ్ కండిషన్స్ అట్లీస్ట్ 5 years. దెర్ ఇస్ వన్ డ్రగ్ కాల్డ్ థైరాయిడమైడ్ అనమాట. చాలా సంవత్సరాల క్రితం. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మనకి అర్థం కావాలంటే ఒక డ్రగ్ గురించి కానీ ఒక ఇన్ఫెక్షన్ గురించి కానీ చాలా కష్టం. థైరాయిడమైడ్ అనే ఒక డ్రగ్ ఇచ్చేవారు అనమాట. ఇది గర్భిణీ స్త్రీలకు ఇచ్చేవారు. ఇబ్బందిగా ఉంది, నిద్ర పట్టడం లేదు అంటే ఇట్స్ లైక్ ఏ డైజెపామ్ లాంటిది అనమాట ఈ థైరాయిడమైడ్. సో దానికి ఇచ్చినందుకు ఏమయ్యేది, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే స్టార్టెడ్ ఫీలింగ్ దట్ దెర్ ఇస్ థైరాయిడమైడ్ బేబీ అంటారు. 2 కాళ్ళు 2 చేతులు లేకుండా డెలివరీ చేయడం మొదలుపెట్టారు. సో అల్టిమేట్లీ ఏమైంది, ఏది కారణం అని తెలుసుకుంటే అప్పుడు ఈ థైరాయిడమైడ్ అని తెలిసింది. సో అది ఒక 1-2 years అయిపోయింది. 10 years తర్వాత ఓహో థైరాయిడమైడ్ బేబీస్ అని ఒక పేరు వచ్చేసింది. సో అట్లనే ఇప్పుడు కరోనా వల్ల
ఒక 10 సంవత్సరాలు ఉన్న తర్వాతనో 5 years తర్వాతనో పీపుల్ స్టార్ట్ గెటింగ్ సిమిలర్ సిమ్టమ్స్ ఇన్ వన్ థింగ్. ప్రాబబ్లీ మీకు అప్పుడు కరోనా ఉందా లేదా అని పాస్ట్ హిస్టరీలో అడగడం మొదలు పెట్టేస్తాం మేము అప్పుడు. సో దట్ ఈస్ ద రీజన్ వీ డోంట్ నో ద లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ డెఫినెట్లీ. ఓకే, విమెన్ గురించి చెప్పారు, అందులో ప్రెగ్నెన్సీ విమెన్ గురించి చెప్పారు కాబట్టి కరోనా వైరస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉమెన్లో వస్తే అది బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, మదర్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? There is a proven case where mother was COVID positive and she delivered and child appeared to be COVID positive. So it is transmitted through the placenta into the child అని అన్నారు. There is one recorded case of definitely getting if the mother is in the term and she gets COVID and she delivers the boy, the chances of the boy getting a COVID is definitely there. ట్రీట్మెంట్లో ఏమైనా తేడా వచ్చిందా అండి? ఫస్ట్ వేవ్కి అంటే వ్యాక్సినేషన్ అయితే వచ్చింది, ట్రీట్మెంట్లో ఐసోలేషన్ అనేది కంపల్సరీనా? అన్నీ సేమ్ అండి, ఆల్మోస్ట్ సేమ్ అండి. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి తేడా ఏమొస్తుందంటే కోమార్బిడ్కి అందరికీ ఒక రకమైన నిర్లిప్త స్టార్ట్ అయిపోయింది. వచ్చేస్తుంది, అందరికీ వస్తుంది, దాంతో తగ్గిపోతుంది, 2 రోజులు టెంపరేచర్ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనే ఒక పెద్ద అపోహ వల్ల ఇన్ని కేసులు మొదలవుతున్నాయి మళ్ళీ. బట్ పీపుల్ ఆర్ స్టిల్ కమింగ్ విత్ కాంప్లికేషన్ అండ్ పీపుల్ ఆర్ స్టిల్ డైయింగ్. There is no doubt about it. The intensity, the rigorousness with which the second time the virus is coming up is definitely the same as first time. So దాంట్లో మీ కోమార్బిడ్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి అఫెక్ట్ అయితే వాళ్ళ రిస్క్స్ అట్లానే ఉన్నాయి, ఫస్ట్ టైం ఏముందో అలానే ఉన్నాయి. ఇంకా ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పటికీ ఇనీషియల్ హాఫ్ ఆఫ్ ది అవర్ టైం టు ఇప్పటికి ఏంటంటే ఒక సెట్ ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ అవైలబుల్ అనమాట. అంటే సపోజ్ ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇద్దరికి 2 ఫీవర్ వచ్చింది, ఏజ్ ఉంది 50 years, కోమార్బిడ్ ఉందా లేదా, సో ఫాలో అప్ చేయాలి. దాని తర్వాత కాదు కోమార్బిడ్ ఉందనుకోండి, స్టీరాయిడ్స్, వైరల్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. కోమార్బిడ్ ఉంటే ఇంకా జాగ్రత్త పెడుతున్నారు. సో ఇవన్నీ సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఇట్ ఈస్ ది కోమార్బిడ్ పీపుల్ హు ఆర్ ఎఫెక్టెడ్ మోర్. లాస్ట్ టైం ఇట్ ఈస్ స్లైట్లీ మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో కూడా ఈసారి ఎఫెక్ట్ అయ్యి నౌ ఇట్ ఇస్ కమ్ డౌన్ టు 8.5 to 9% ఆఫ్ ది పాపులేషన్, చిల్డ్రన్ పాపులేషన్ ఇస్ నౌ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ కరోనా. అంటే కరోనా సెకండ్ వేవ్లో ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు, అదేమన్నా ఉందా? అట్లాంటి స్టాటిస్టిక్లో చూస్తే ఎల్డర్లీ పీపుల్, దెర్ ఇస్ నో డెఫినెట్ థింగ్ దట్ ఓన్లీ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కోవిడ్ పాజిటివ్ అవుతున్నారని అట్లాంటిది ఏం లేదండి. బట్ only thing is the mortality rate is definitely increasing as the age of the patient is increasing. Suppose statistics wise చూసారనుకోండి, ఒక 20 to 40 ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చిన కోవిడ్ వాళ్ళకు 100 మందిలో ఒకరు కూడా చనిపోకపోవచ్చు. అది 60 to 80 మధ్యలో వచ్చిన కోవిడ్ దానికి వెళ్ళి ద మోర్టాలిటీ రేట్ ఈజ్ మోర్. దట్స్ హౌ. బట్ ఒకరికి ఒక ఏజ్కి వచ్చి ఇంకొక ఏజ్కి రాకపోవడం అంటే ఏం లేదు. ఇప్పుడు సెలబ్రిటీస్లో కూడా కరోనా సెకండ్ వేవ్, మనం కరోనా పాజిటివ్ కేసెస్ చూస్తున్నాం. అక్షయ్ కుమార్, అల్లు అరవింద్, నివేదా థామస్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఈజీగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది జనాల్లో అనేది. వన్ థింగ్ ఇస్ వెరీ షూర్ అండి, ఇప్పుడు మీరు అప్పటిలాగా లాక్డౌన్లో పెట్టినట్టు మీరు ఐసోలేట్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా ఎక్కడో ఒక చోట డెఫినెట్గా ఆగిపోతుంది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ కట్ షార్ట్ ద ఇన్ఫెక్షన్స్. బట్ ద వే వీఆర్ మూవింగ్ అరౌండ్, మనము మన చేతులారా మనం చేసుకుంటున్నామేమో. వెన్ యూ గో అవుట్ యూ సీ నోబడీ ఈజ్ వేరింగ్ మాస్క్. ఇప్పుడు మళ్ళీ భయం పడి నిజంగా చనిపోతున్నారని మళ్ళీ తెలిస్తే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ద టైమ్ అగైన్ ఇల్ సబ్సైడ్ ఫర్ సమ్ టైమ్, విచ్చలవిడిగా తిరగడము, మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం. అంటే ఫస్ట్ వేవ్లో ఎంత స్ట్రిక్ట్ రూల్స్ గవర్నమెంట్ అమలు చేశారో సేమ్ అదే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఒకటండి, మనము ఆ కరోనా ఫస్ట్ టైం రావడము, దానివల్ల చాలామంది ప్రపంచం మొత్తంలో చాలామంది చనిపోవడం వల్ల they wanted it to come down, but economically the world over has suffered so much. So whether the government should decide the policy whether lockdown is better or economic crisis is better. So that is the reason it is my suggestion for a common public is remember the corona is there and is going to stay for few more years. Probably that is one thing everybody should understand. అందరికీ అర్థం కావాల్సిన పాయింట్. సో మీరు చేయాల్సిన మినిమం థింగ్స్, మీ మాస్క్ మీరు వేసుకోవడము, 6 feet డిస్టెన్స్ వీలైన చోట మెయింటైన్ చేయడము, చేతులు కడుక్కోవడము,
ఈ పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళకపోవడము, దాని తర్వాత ఈ పార్టీస్ చాలామంది ఉన్న చోట కంజెస్టెడ్ ప్లేసెస్, క్లోజ్డ్ ప్లేసెస్లో ఉండడం, ఇవన్నీ అవాయిడ్ చేస్తే అట్లీస్ట్ దాని ఇంటెన్సిటీ, దాని ఉద్రిక్తత అంటారు కదా, మొత్తం తగ్గించవచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ మై సొల్యూషన్. చాలామందికి మేము చూస్తున్నాం కదా హాస్పిటల్లో, ఒకప్పుడు వేవ్స్ తండోపతండాలుగా వచ్చి పడ్డారు. మధ్యలో మళ్ళీ ఏం లేదు ఇదంతా ఉట్టి ఫీవర్ తగ్గిపోతుంది, పారాస్టమాల్ ఇస్తే తగ్గిపోతుంది అని ఒక రకమైన అపోహ వచ్చి పీపుల్ స్టార్టెడ్ బిహేవింగ్ వెరీ ఆర్డ్లీ. పార్టీలు చేసుకోవడము, అన్నీ తిరగడం వల్ల ఈ ఇంత పెద్ద వేవ్ మళ్ళీ రావడానికే కారణం అన్నమాట. ఇంకోటి, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా కరోనా పాజిటివ్ అని వస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా వస్తుందా అండి? వస్తుందండి. ఇది దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ నౌ. బికాస్ ఏ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, దాని ఇంటెన్సిటీ ఏంటి అనేది ఇప్పటికి మా హాస్పిటల్లో ఒక స్టాటిస్టిక్ తీసుకుంటే మోర్ దెన్ 50% ఆర్ కమింగ్ హూ హ్యాస్ బీన్ వ్యాక్సినేటెడ్. వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళలో 50% మంది ఎవరైతే అడ్మిట్ అయినారో దాంట్లోంచి 50% మందికి ఒక్క డోస్ కానీ 2 డోసులు కానీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ థింగ్ గుడ్ యూ షుడ్ రిమెంబర్ ఈజ్ విత్ వ్యాక్సినేషన్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్ విల్ కమ్ డౌన్. You are not immune for not getting the disease. This is what even vaccination people who are claiming is that only they are claiming. They are not telling me మందు వచ్చేసింది మీకు వ్యాక్సినేషన్ ఇచ్చేసాం ఇంకా మీరు విచ్చలవిడిగా తిరగొచ్చు అని మాత్రం ఏ వ్యాక్సినేషన్ కంపెనీ చెప్పలేదు. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ దే హ్యావ్ బిన్ టెల్లింగ్ దట్ ఆల్సో. వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, చేతులు కట్టుకోవడం కంపల్సరీ చేయాలండి. ఇంకోటి, చాలామంది అంటే ఇంతకుముందు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఒకసారి వస్తే ఇంకోసారి రాదులే అని చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రాదా అండి? 100% వస్తుందండి. బికాస్ దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ పీపుల్ ఆర్ affected second time also. Some people are telling it's basically because the wrong testing and nothing. I don't think that is the thing. There is a difference in strain of the coronavirus. Definitely they'll second time కూడా వచ్చే అవకాశం ఉందండి. See, all these things will boil down to one thing. ఎందుకంటే ద ఫస్ట్ టైం వచ్చిన వల్ల ఉన్నందుకు మీ శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి మీరు ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ఇంటెన్సిటీ తగ్గొచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ నాట్ కమ్. సో ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు మేము ఏమన్నా చేయొచ్చు అనుకోవడం మాత్రం పెద్ద అపోహ. అది ఫస్ట్ వేవ్లో 7 to 10 days తర్వాత మనకు అంటే లక్షణాలు కనిపిస్తాయి. ఈ సెకండ్ వేవ్లో 3-4 daysలోనే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇది నిజంగానేనా? ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఏంటంటే దెర్ ఇస్ ప్రతి ఇన్ఫెక్షన్కి ఒక ఇన్క్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే మనకు ఆ ఒక శరీరంలోకి ఆ క్రిమి ఎంటర్ అయిన తర్వాత ఇట్ లై డౌన్ అంటే స్టార్ట్ మల్టిప్లయింగ్. ఆ మల్టిప్లికేషన్ టైం తీసుకొని అది ప్రత్యుత్పత్తి చేసుకుంటూ పెరగడం వల్ల ఆ ప్రత్యుత్పత్తి టైంకి ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే మీరు మీ వైరస్ ఎంటర్ అవ్వడం నుంచి మీకు ఇన్ఫెక్షన్ సిమ్టమ్ ఫస్ట్ వచ్చిన సిమ్టాన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. సో ఇనీషియలీ దే సెడ్ ఇట్ ఈస్ 2 days to 1 week అని. లేటర్ దే సెడ్ ఇట్ ఈస్ బిట్వీన్ 1 day to 14 days అని. అంటే ఇవాళ ఎఫెక్ట్ అయిన సపోజ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ వచ్చారనుకోండి, మిమ్మల్ని ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళారు, దాని తర్వాత వితిన్ 1 day పీపుల్ స్టార్టెడ్ గెటింగ్. సో ద ఇన్క్యుబేషన్ పీరియడ్ ఈజ్ సో వేరియబుల్. ఇట్ ఈస్ ఈవెన్ 1 day అవ్వచ్చు, 14 days వరకు కూడా. ఇవాళ ఎక్స్పోజ్ అయిన తర్వాత 14th day సిమ్టమ్ కూడా కనిపించవచ్చు. బట్ నార్మల్గా యూజువల్గా బిట్వీన్ 5 to 7 days ఏమో లాస్ట్ టైం వచ్చింది. బట్ యాజ్ యూ సెడ్ మీరు చెప్పింది కరెక్టే, ఇంకా కొంచెం ఇన్క్యుబేషన్ పీరియడ్ తక్కువే వస్తుంది. డాక్టర్ గారు, అంటే కరోనా సిమ్టమ్స్ పాజిటివ్ సిమ్టమ్స్ కనిపిస్తే ఓకే, సిమ్టమ్స్ కనిపించకుండా కూడా పాజిటివ్ ఉండొచ్చు కదా? దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది ఇన్ఫెక్ట్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళకి తెలిసి ఉంటే ప్రాబబ్లీ ఆగేవారేమో అని కోవిడ్ పాజిటివ్ అని చెప్పి. 90% ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ఫెక్టింగ్ అదర్స్ నాట్ నోయింగ్లీ దే ఆర్ ఇన్ఫెక్టింగ్. అంటే వాళ్ళకి తెలీదు, ఫీవరిష్గా ఉంటుంది, కోల్డ్ వస్తుంది, కొంచెం మగతగా ఉంటుంది, ఆల్ దోస్ థింగ్ దే ఫీల్ రాత్రి అదైంది, ఇక్కడ పోయాను, టైర్డ్ అయిపోయాను, దట్ ఈస్ ద రీజన్ అని. బట్ దోస్ ఆర్ ద రియల్ పీపుల్ హూ ఆర్ స్ప్రెడింగ్ ద కరోనా. ద రీజన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఏసిమ్టమాటిక్ పీపుల్ ఆర్ ద బిగ్గెస్ట్ క్యారియర్స్. ఈ క్యారియర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండా స్ప్రెడ్ చేస్తుంటారు. సపోజ్ ఇంట్లో ఒక కోవిడ్ పాజిటివ్ అయ్యారు అనుకోండి, తెలియకుండా కోవిడ్ పాజిటివ్ ఉన్నవారు అనుకోండి, మొత్తం ఇల్లంతా వాళ్ళతో నిశ్చింతగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. అండ్ వాళ్ళతో వచ్చిన కాంటాక్ట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ది కోవిడ్ పాజిటివ్ విచ్ హస్ ప్రూవెన్ విచ్ ఆర్ డేంజరస్ టు సొసైటీ, బట్ ఈ ఏసిమ్టమాటిక్ కోవిడ్ పాజిటివ్ వాళ్ళతోనే మనకి ఈ ప్రాబ్లం అంతా ఎక్కువ వస్తుంది. ఇంకోటి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటేనే
కరోనా అంటే డెత్ వరకు వెళ్తుంది పాజిటివ్ కేసెస్, లేకుంటే వెళ్ళదు అంటారు. ఇది నిజంగానేనా? లేదండి. మనం ఇన్ ది కోవిడ్ వారియర్స్ అని డాక్టర్స్ ఎంతోమందిని పోవడానికి కారణము దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. వైరస్ లోడ్ అంటారు. ద అమౌంట్ ఆఫ్ వైరస్ ఇట్ హస్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ బాడీ అట్ వన్ గివెన్ ఇన్ఫెక్షన్. అంటే మీరు బాగా సివియర్గా ఎఫెక్ట్ అయిన కోవిడ్ పేషెంట్ దగ్గరికి పోయి వైరస్ లోడ్ని మీ లోపలికి బాగా ఇన్ఫెక్ట్ చేశాడు అనుకోండి. సో ద రెప్లికేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్. సో దీన్ని యాక్చువల్లీ ఆర్ఎన్ఏ వైరస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే దానికి ఒక స్ట్రక్చర్ లేదు, దానికి ఏం లేదు. బట్ మన శరీరంలో ఉన్న కణాల లోపలికి వెళ్ళి అక్కడ డివైడ్ అవుతుంది. సో ఇట్ సంథింగ్ లైక్ లోపలికి పోయిన తర్వాత అది తను చెప్పిన పని చేయాలి అని చెప్తుంటుంది ప్రతి సెల్కి. సో ఫస్ట్ దానికి చాలా ఇష్టమైన థింగ్ ఏంటి, ఏసీ ఇనిబిటర్స్ అని కొన్ని రిసెప్టర్ సెల్స్ ఉంటాయి ఇక్కడ మన లంగ్స్లో. అవి దానికి ఈ ప్రిడిలెక్షన్ ఎక్కువ ఈ కరోనా వైరస్కి. సో వెన్ ఇట్ ఎంటర్స్ గెట్స్ ద యాక్సెస్ టు దట్ ఏసీ ఇనిబిటర్, దీస్ థింగ్స్ ఇమీడియట్లీ స్టార్ట్ మల్టిప్లయింగ్. ఎంత మల్టిప్లై అవుతుందంటే ఇట్ స్టార్ట్ గివింగ్ యూ సిగ్నల్ దట్ డిస్ట్రాయ్ ఆల్ ద నార్మల్ సెల్స్ అని. సో అలా మొత్తం లంగ్ అంతా డిస్ట్రాయ్ అయ్యే వరకు మనకేం తెలియదు సిమ్టమ్స్. ప్రాబ్లం అంటే ఐమ్ టెలింగ్ యూ. సో ఈ వైరస్ లోడ్ కనుక నార్మల్ మనిషికి ఏమి ఇన్ఫెక్షన్ లేదు, నో కోమార్బిడ్, వైరస్ లోడ్ ఈజ్ మోర్, దెన్ సచ్ పీపుల్ డూ హ్యావ్ సివియర్ ఇన్ఫెక్షన్ అండ్ may end up in dying. The reason is the multiplication ratio of the virus is so much that in no time the virus will start replicating and almost spreads to every part of the body. దీనివల్ల మీరు అన్నట్టు అది మాత్రం చాలా పెద్ద అపోహ. ఏమంటారు, నాకు కోమార్బిడ్ ఏం లేదు, నాకు బ్లడ్ ప్రెషర్ లేదు, నాకు డయాబెటీస్ లేదు, కాబట్టి కరోనా వచ్చినా ఒక టెంపరేచర్ వచ్చి వెళ్ళిపోతుంది అనేది మాత్రం చాలా చాలా పొరపాటు. ఓకే, వచ్చిన పేషెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే లైఫ్ లాంగ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందా? లేదండి. ఏమంటే అదే చెప్పాను కదా, లాంగ్ టర్మ్ థింగ్స్, కాంప్లికేషన్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ ఇస్ నాట్ ఎట్ స్టిల్ నోన్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వచ్చిన పేషెంట్ని ఐసోలేషన్ ఇస్ ద ఫస్ట్ రూల్. ఇఫ్ ఈ నీడ్స్ ఏ అడ్మిషన్ ఆర్ నాట్, ఏ డాక్టర్ హెస్ టు డిసైడ్. ఆల్ డిపెండ్స్ ఆన్ సాచురేషన్ ఆఫ్ ది ఆక్సిజన్. అంటే మీ లంగ్ కెపాసిటీ మనం తగ్గిందా, తగ్గలేదా, తగ్గే అవకాశం ఉందా? బికాస్ లంగ్ సిటీ స్కాన్ తీసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. కొరాడ్ 1, 2, 3, 4, 5, 6 అని ఉంటుందన్నమాట. సో డిపెండింగ్ ఆన్ ది ఇంటెన్సిటీ యూ విల్ నో దట్ దిస్ మచ్ ఆఫ్ లంగ్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్. సో వాళ్ళు దిల్ డెఫినెట్లీ బికమ్ మోర్ కాంప్లికేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళ అడ్మిషన్ పెట్టడం ఇంపార్టెంట్, యాంటీవైరల్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్, స్టీరాయిడ్స్ మీద పెట్టడం ఇంపార్టెంట్. సో ఇవన్నీ అనమాట. బట్ ఐసోలేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. And most important thing, testing the other people who are there in the house with one effect is very important, because they might be a silent spreaders. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక్కరికే వచ్చింది నాకేం లేదు అనుకొని వాళ్ళు బతికేస్తుంటారు. బట్ దే మైట్ బి ఏసిమ్టమాటిక్ విత్ ద డిజీజ్ అండ్ స్ప్రెడింగ్ టు ద అదర్ పీపుల్. అంటే ఇప్పుడు ఎలాంటి టెస్ట్లు దీనికి ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తాయి? ఇప్పుడు వన్ థింగ్ ఇది ఆర్టీపీసీఆర్ అనేది ఇప్పుడు మన వైడ్గా చేస్తున్న టెస్ట్ అండి. దీంట్లోంచి మనం నేజల్ స్వాబ్ తీసుకొని మనకి వైరస్ ఉందా లేదా నిర్ధారిస్తారు. బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద డిజీజ్ ఎలా ఉంది, అంటే ఇంకా లంగ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనే దానికి మాత్రం సిటీ స్కాన్ ఆఫ్ ది లంగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మనకు తెలిసిపోతుంది సిటీ స్కాన్లో ఎంత లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, హౌ మచ్ ఇస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది థింగ్ మనకు తెలుస్తుంది. దాన్ని బట్టే ప్రోగ్నోస్టిక్ థింగ్ తెలుస్తాయి. ఇవి ఏంటంటే మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు, ఇంకా శరీరంలో అన్ని భాగాలు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు, సెప్టిసిమియా అలాంటివి స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లం. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సైటోకైనిన్ క్రైసిస్ అని వస్తుందన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ద డెత్స్ ఆఫ్ మెనీ కోవిడ్ పేషెంట్స్. సో దానికి ఒకప్పుడు ఈ తర్జన భర్జన జరిగేది, స్టీరాయిడ్ వాడాలా వద్దా, యాంటీఫంగల్స్ యాంటీవైరల్ ఇవ్వాలా వద్దా అనేది. బట్ నౌ దెర్ ఈస్ ఎ డెఫినెట్ ప్రోటోకాల్. ఈ పేషెంట్కి ఫీవర్ ఇంత సిమ్టమ్స్ ఉంటే ఇంత ట్రీట్మెంట్, లేదంటే నెక్స్ట్ స్టెప్ ఈస్ గోయింగ్ ఫర్ ది యాంటీవైరల్స్, నెక్స్ట్ స్టెప్ ఈస్ స్టార్టింగ్ ఎ స్టీరాయిడ్స్ అండ్ వెయిట్ ఫర్ దట్ 7th day to 14th day there is something called cytokinin crisis. So we keep watching for it. If that is there, be alert to recognize it and start treating early. ఇంకోటి 40 ఎబోవ్ వాళ్ళకే వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు పిల్లల్లో కూడా కరోనా కేసెస్ పెరుగుతున్నాయని. మరి పిల్లల పరిస్థితి ఏంటండి? మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్టేనండి. బట్ యాజ్ ఆన్ నౌ
all the vaccine tests which have been done all over the world experimentally, they have been done between the age of 40 to 80 కానీ అంతకన్నా చిన్న వాళ్ళని తీసుకోలేదు. మొన్న కొన్ని నెలల క్రితము ఫైజర్ అండ్ మోంటెనా ఈ రెండు కంపెనీస్ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఏ వాలంటీర్స్ ఆఫ్ 5,000 పీపుల్. వాళ్ళకి ఏం చేస్తారంటే కొంతమందికి ప్లాసిబోస్ ఇచ్చి కొంతమందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే డిడ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 12 to 19 years. So that is the first experimental thing which is done not on the adults but on the young adults. So they are very encouraging results. That there is similar, not much of complications with this thing. Probably they say that the trials have been successful, that no complications in this age also. Probably they'll start giving it. అండ్ మీరు అన్నట్టు 40 కన్నా ఇట్లా ఎందుకు ఇచ్చుకుంటూ పోయారంటే బికాజ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ రష్ పీపుల్ విల్ క్రియేట్ అని. బికాజ్ ఫస్ట్ 60 వాళ్ళకి ఇచ్చేసి ఒక రకమైన పాపులేషన్, ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం అనుకోండి, ఫస్ట్ 20 సీట్స్ ఫస్ట్ రండి, 20 to 40 తర్వాత రండి అన్నట్టు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ప్రాబబ్లీ. అండ్ అమౌంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మీరు అన్నట్టు ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ విచ్ ఆర్ ట్రయల్స్ విచ్ హ్యావ్ బీన్ డన్ with the vaccinations are done only not below the age of 18. So this, as I said, this is a recent study which I have read, which shows that these things have already done to the younger adults, which gave a promising results. Probably once they say that it is as equally good to the adults, then probably they start giving to everybody. ఇంకోటి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనాగా ఇప్పుడు సెకండ్ వేవ్ కేసెస్ల సంఖ్య ఒక ఎత్తు అయితే మనం మహారాష్ట్రలో చూస్తున్నాం చాలా ఫాస్ట్గా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. 40,000 to 50,000 కేసెస్ నమోదవుతున్నాయి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ వన్స్ ద ఇన్ఫెక్టివిటీ రేట్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ మోర్. సపోజ్ ఈ 50,000 మంది మైట్ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇంకో 50,000 మందిని రెడీగా చేసి పెట్టుంటారు. సో ఇనీషియల్ it is definitely a failure of the government or the medical people who couldn't constrain the initial rise in the thing. వాళ్ళు ఆ టైంలో ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను కదా, ఒక ఫ్యామిలీలో ఒక్కరికి వచ్చింది అనుకుంటే 90% of the chance they don't even bother to test the other 4 or 5 people. Now they are doing it because ఆ నలుగురిలో ఒక్కరికి వచ్చినా కూడా he will be spreading all over. Asymptomatic spreading is more common than a symptomatic spread. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అని చెప్పగానే నేను ఎవరు దగ్గరికి పోం కదండి. సో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. బట్ మనకి తెలియకుండా పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఉందని తెలియకుండా మనకి పోతున్న వాళ్ళతోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. So that is the reason why probably initial stage, now once a peak comes, people start not going towards that thing. Appudu a wave will come down in Maharashtra lo kuda. But definitely it is because of the initial stage, these people's negligence happening. Once it number ఉన్నప్పుడు కన్స్టెంట్ చేసి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఉంటే ప్రాబబ్లీ. ఓకే, ఇంకా ఎన్ని రోజుల పాటు, ఎన్ని నెలల పాటు ఈ కరోనా విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? నిజం చెప్పాలంటే ఇంకా నా అభిప్రాయం అంటే నా చెప్పిన పర్సనల్ అభిప్రాయం కాదు, what we have read and other things, it is going to continue to 1 or 2 more years అని అంటున్నారు. That is one thing. But ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఫస్ట్ వేవ్ అయిన తర్వాత చాలామంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఐ హోప్ దట్ ఆ మెంటాలిటీ రాకుండా ఉంటే ప్రాబబ్లీ ఇట్ విల్ స్టాప్. సీజనల్ వ్యాధి వచ్చిపోతుంది అనుకుంటున్నారు అంటే ఏమవుతుంది, వచ్చింది కదా పోతుంది, వచ్చిపోతుంది. బట్ దే హ్యావ్ నాట్ సీన్ పీపుల్ డయింగ్. ఐ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ పీపుల్ ఆర్ డయింగ్ ఇన్ టుడే ఆల్సో because of complication. And remember one more thing, it is not only comorbid people, even normal people are dying. ఫస్ట్ ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని అలా కంటిన్యూ చేసి మిగతా అవన్నీ కంటిన్యూ చేస్తేనే దీనికి ఏమన్నా సొల్యూషన్. బట్ దానంతలో అదే పోవాలి. ఇప్పుడు మ్యూటేషన్ అయిందనుకోండి, మళ్ళీ ఇంకో అదే స్ప్రెడ్. మళ్ళీ మ్యూటేషన్ ఈజ్ సంథింగ్ విచ్ అది మన చేతిలో ఏం లేదు. ఆ వైరస్ మొత్తం దానికి స్పైక్స్ ఉంటాయి. ఆ స్పైక్స్లో చేంజ్ వచ్చినా వేరే స్ట్రెయిన్ అయిపోతుంది. అది ఆ బాడీలో స్ట్రెయిన్ చేంజ్ వచ్చినా ఇట్ బికమ్ అనదర్ స్ట్రెయిన్. సో ఇట్ హ్యాస్ అగైన్ ద సేమ్ ఇన్ఫెక్టివిటీ యాజ్ ద ఫస్ట్ స్ట్రెయిన్. ఇంకోటి, కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ కంటి చూపు కూడా కొందరు కోల్పోతున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమండి? అంటే ఏమన్నా ఐలో మన చూపులో ఏమైనా తేడా వస్తుందా? అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్, యాజ్ ఎ సెడ్, సైటోకైన్ క్రైసిస్ అన్నాను కదా. కాంప్లికేట్ అయినప్పుడు ద హోల్ సిస్టమ్ స్టార్ట్ గెటింగ్ ఇన్వాల్వ్. న్యూరలాజికల్ సిస్టము పర్టికులర్గా ఐలో అఫెక్ట్ అయ్యి అఫెక్ట్ అయ్యి వచ్చిన డిసీజెస్ మాత్రం లేవు. కానీ డెఫినెట్గా 100% నేను చూశాను. దే స్టార్టెడ్ యాజ్ కంజంక్టివైటిస్. అంటే వన్ ఆఫ్ ది సిమ్టమ్స్, ఈవెన్ బుక్స్ ఆర్ మెన్షనింగ్ ఆర్ స్టడీస్ ఆర్ మెన్షనింగ్ దట్ వన్ ఆఫ్ ది ఓన్లీ సిమ్టమ్స్ ఆఫ్ కరోనా ఈజ్ కంజంక్టివైటిస్. అంటే కన్ను ఎర్రబడిపోవడం వల్ల
వచ్చి మేము కన్నెర్రగా అయిందని చూస్తే వాళ్ళకి అమ్మో ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ అని మనం ఆర్టీపీసీఆర్ చేస్తే దట్ కమింగ్ పాజిటివ్. సో దట్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది సిమ్టమ్ యూ షుడ్ రిమెంబర్. కంటికి కంజంక్టివైటిస్ కనుక వచ్చింది అంటే దట్ ఈజ్ ఆల్ దట్ మే బి ద ఓన్లీ సిమ్టమ్ ఆఫ్ కోవిడ్-19. సో బీ అవేర్ దట్ నాకు కండ్ల కలుపు వచ్చేసాయి 2 రోజులు మందులు వాడుకుని తగ్గిపోతుంది అనుకునే బదులు అది కూడా కోవిడ్ అని టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఓకే, సెకండ్ వేవ్ వైరస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది అని. దానికి ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమా, ఇంకేమైనా మీరు సజెస్ట్ చేస్తారా? ఏం లేదండి, బికాజ్ వీ నౌ సీ ఒకప్పుడు కోవిడ్ అది స్టార్ట్ అయినప్పుడు nobody knows anything, neither doctor knows, neither anybody knows how it's spreading. ఇట్లా అందుకు అన్ని థియరీస్ వచ్చాయి. ఫోమైట్ స్ప్రెడ్ అనేసరికి అందరూ ఎవ్వరు ఇక్కడ ముట్టుకోకపోవడము అవన్నీ చేశారు. అలా పోయి ఇప్పుడు దే హ్యావ్ ప్రూవెన్ వెరీ క్లియర్లీ దట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. సమ్ పీపుల్ సే దట్ ఈవెన్ డ్రాప్లెట్ విల్ నాట్ సర్వైవ్ లాంగర్ ఇన్ దిస్ హాట్ sun ani, but it is proven beyond doubt. Even people at 50 degrees of the temperatures also, people got infected with this thing. So how much time this virus is going to stay in the air, ante ఎంతసేపు దాని ఎయిర్లో ఉంది, ఎంతసేపట్లో మీరు పీల్ చేశారు దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు సోషల్ డిస్టెన్సింగ్ 6 feet మెయింటైన్ చేశారనుకోండి, వాళ్ళు మీ అంటిల్ అన్లెస్ దే ఆర్ గోయింగ్ టు కాఫ్ ఇంటూ యూ, మీ ముందుకు వచ్చి దగ్గితే కానీ తుమ్మితే కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇన్ఫెక్ట్ యూ. సో అది పెట్టుకున్న మాస్క్, మంచి మాస్క్ పెట్టుకుని మంచి నోజ్ ప్లస్ మౌత్ క్లియర్ కనుక్కొని మళ్ళీ దాన్ని తీసేటప్పుడు కూడా సపోజ్ లెటస్ అజ్యూమ్ యూ హ్యావ్ కమ్ మీ మాస్క్ పెట్టుకున్నారు, ఒక కరోనా పేషెంట్ ముందుకు వచ్చారు, వాళ్ళు ఇన్ఫెక్ట్ చేసిన కరోనా వైరస్ ఇస్ దేర్ ఇన్ దట్ డ్రాప్లెట్ ఉందనుకోండి, అది జాగ్రత్తగా తీసి మళ్ళీ దాన్ని ఎట్లా పడితే మాస్క్ కూడా సరిగ్గా యూజ్ చేయకపోవడం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. సో డెఫినెట్గా దిస్ ద ఓన్లీ థింగ్, సోషల్ డిస్టెన్సింగ్, వాషింగ్ యువర్ హ్యాండ్స్ విత్ ఆల్కహాల్ పర్సెంటేజ్ 60% ఉన్న దాంతో ప్లస్ మాస్క్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ మ్యాండేటరీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, మొత్తానికి అంత నిర్లక్ష్యం పనికిరాదు, నిర్లక్ష్యాన్ని వీడండి, మాస్క్ ధరించండి అండ్ ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అని చెప్తున్నారు. చాలా బాగా చెప్పారు నరహరి గారు, థ్యాంక్ యూ. సో విన్నారు కదా డాక్టర్ గారి మాటలు. మాస్క్ ధరిద్దాం, ఫిజికల్ డిస్టెన్స్ పాటిద్దాం, కరోనాను దూరం చేద్దాం. సో అలాగే మర్చిపోకండి, హరిత టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరిత టాక్స్.